ఓసిడి హస్బెండ్ పార్ట్ 6 రచయిత్రి పురం రామతులసి గారు. ఏయ్, డ్రామాలు వేయకుండా ముందు నా బెడ్ పై నుంచి లే అని అంటూ ధాత్రిని పైకి లేపబోయాడు ఈశ్వర్. ధాత్రి బలంగా బెడ్ కి ఆనుకోవటంతో అదుపు తప్పి ధాత్రిపై పడిపోయాడు. దానితో ఈశ్వర్ కు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. అతను తనకు ఉన్న ఓసిడి ప్రాబ్లం వల్ల ఇప్పటి వరకు ఎవ్వరికి అంత దగ్గరగా లేడు. ఆమె శ్వాసలో వచ్చిన వేడి, దగ్గరగా వినిపించిన ఆమె గుండె చప్పుడు అతనికి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ ని కలిగించింది. దానితో అతడు ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇటు ధాత్రికి కూడా అలాగే ఉన్నది. ఈశ్వర్ తనకి అంత దగ్గరగా ఉండటం, అతని శ్వాస ఆమె మొహానికి తాకగానే ఆమె మనసులో ఏదో తెలియని పొలకింత. దానితో ధాత్రి కూడా ఈశ్వర్ వైపు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి మరీ చూసుకుంటూ ఉన్నారు. అంతలోనే ఇద్దరు తమ చూపును పక్కకు తిప్పుకుంటూ ఒకరిని ఒకరు సరిచేసుకున్నారు. ఆ క్షణం ఇద్దరికి ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే, సరే బావా, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది ధాత్రి. ధాత్రి అక్కడ నుండి వెళ్లిన ఈశ్వర్ గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటూ ఉన్నది. అది గమనించిన ఈశ్వర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని పక్కనే ఉన్న వాటర్ను తాగి, అమ్మో, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు. ఇటు బయటకు వచ్చిన ధాత్రి పరిస్థితి కూడా అలానే ఉంది. ఈశ్వర్కి తనకు మధ్య జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉన్న ధాత్రి కాళ్ళు స్లిప్ అయి పడబోతూ ఉంటే వినోద్ వచ్చి తనని పట్టుకున్నాడు. దానితో ధాత్రి, థ్యాంక్స్ డాక్టర్ గారు అని సరిగ్గా నుంచుంటూ చెప్పింది. ఏమిటి ధాత్రి, మనిషివి ఇక్కడే ఉన్నా నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి అని అడిగాడు వినోద్. ధాత్రి ఈశ్వర్ను గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వే, ఏమీ లేదులే అని చెప్పింది. అవునా, ఇంతకీ వాడు నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగాడు వినోద్. అలాంటిదేమీ లేదులే అని వినోద్తో మాట్లాడుతూ కిందకు దిగింది ధాత్రి. అలా ఇద్దరు చనువుగా మాట్లాడుకుంటూ ఉండటం పైనుండి చూసిన ఈశ్వర్ జలస్ ఫీల్ అయ్యే, రేయ్ వినోద్, పైకిరా, నీతో మాట్లాడాలి అన్నాడు. ఈశ్వర్ గొంతు విన్న ధాత్రి తల తిప్పి పైకి చూసింది. సరే, ఇప్పుడే వస్తాను అని ధాత్రికి చెప్పి ఈశ్వర్ రూమ్ కు వెళ్ళాడు వినోద్. పైకి వచ్చిన వినోద్, ఏమిట్రా పిలిచావు అని అడిగాడు. ఏమిటి, మీరిద్దరూ దేని గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు ఈశ్వర్. ఏముంది, క్యాజువల్ గానే మాట్లాడుకున్నాం అని చెప్పాడు వినోద్. నువ్వు క్యాజువల్ గా మాట్లాడితే తనెందుకు అంతలా నవ్వుతుంది అని జలస్ ఫీల్ అవుతూ అడిగాడు ఈశ్వర్. అది అర్థం చేసుకున్న వినోద్ మనసులోనే నవ్వుకుంటూ, మాకు బోలెడు సీక్రెట్లుంటాయి, అవన్నీ నీతో చెప్తావా ఏమిటే అని ఈశ్వర్ని ఆట పట్టిస్తూ అన్నాడు. ఈశ్వర్ మరింత జలస్ గా ఫీల్ అవుతూ, అదేమిటి, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నాకు కూడా నీ సీక్రెట్స్ చెప్పవా అని అడిగాడు. నువ్వు నేను వేరు, ధాత్రి నేను వేరు అని ఈశ్వర్ని మరింత జలస్ గా ఫీల్ అయ్యేలా చేశాడు వినోద్. వేరేమిటి, నీకు నేను ఫ్రెండే, తను ఫ్రెండే, ఇందులో వేరే ఏమున్నది అన్నాడు ఈశ్వర్. నువ్వు అబ్బాయివి, తను అమ్మాయి, తన సీక్రెట్స్ నీతో ఎలా చెప్తాను అన్నాడు వినోద్. తను ఏమైనా పరాయిదా, నా భార్యగా, తన గురించి నాకు చెప్పటంలో తప్పే ఉన్నది, చెప్పు అన్నాడు ఈశ్వర్. ఛా, నీకు తను నీ భార్య అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? మరి ఉదయం తన చేత బలవంతంగా ఆ పాయసాన్ని తాగించినప్పుడు తను నీ భార్య అన్న విషయం గుర్తుకు రాలేదా అని అడిగాడు వినోద్. దానికి ఈశ్వర్ సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఏమిటి ఈశ్వర్, మాట్లాడవే అన్నాడు వినోద్. పొద్దున్న ఏదో కోపంలో చేశాలేరా, వదిలే అన్నాడు ఈశ్వర్. ఏమిట్రా వదిలేసేది, నీ వల్ల తను ఎంత సఫర్ అయిందో తెలుసా అన్నాడు వినోద్. ఏమైందట అని రెక్లెస్ గా అడిగాడు ఈశ్వర్. ఏమిట్రా, తన విషయంలో ఇంత రెక్లెస్ గా ఉన్నావు? అసలు తను పొద్దున్నుంచి ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నదో తెలుసా? అయినా ఆ పాయసం ఉప్పగా ఉన్నది అని ఒక్క స్పూన్ నువ్వు తినలేకపోయావు కదా, మరి తన చేత అంత తినిపించావు. తన గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు అంత చేసినా తనకి ఒంట్లో నీరసంగా ఉంది అని కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది అని చెప్పాడు వినోద్. అది విన్న ఈశ్వర్, నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే తను చాలా సఫర్ అయిందా అని అడిగాడు. అవును అని చెప్పాడు వినోద్. మరి ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడిగాడు ఈశ్వర్. నువ్వు వెళ్ళిన తరువాత తను వామిటింగ్ చేసుకుంటూ ఉంటే అది విని నేను మీ రూమ్ కు వెళ్ళాను. అక్కడ ఖాళీగా ఉన్న పాయసం బౌల్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. దానితో ధాత్రిని అడిగాను. ముందు తను నిజం చెప్పలేదు, కానీ నేను గట్టిగా నిలదీస్తే అప్పుడు చెప్పింది. అంతేకాదు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నది అని చెప్పాడు వినోద్.
అది విన్న ఈశ్వర్ ఎందుకో ధాత్రి విషయంలో కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యాడు. చూడు ఈశ్వర్, ఎందుకు నువ్వు తన విషయంలో అంత రూడ్గా ప్రవర్తించావు? చిన్నప్పటి నుంచి నీకు తనంటే అని ఏదో చెప్పబోతూ ఉన్న వినోద్ను ఆపి, ఉష్, ఇప్పుడు దాని గురించి అవసరమా అన్నాడు ఈశ్వర్. అది కాదురా అని వినోద్ చెప్తూ ఉంటే దాని గురించి వదిలేయమన్నానా అన్నాడు ఈశ్వర్. సరే, దాని గురించి మాట్లాడను. ఇది చెప్పు, తనతో నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని అడిగాడు వినోద్. దానికి ఈశ్వర్ పైకి లేచే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు. ఏమిట్రా తర్వాత మాట్లాడేది? ముందు నువ్వు నాకు విషయం ఏమిటో చెప్పు. ఇంట్లో సడన్ గా పెళ్లి అన్నారు, నువ్వు ఒప్పుకున్నావు, కానీ తర్వాతే నీ ప్రవర్తన మారింది. ఈ మధ్యలో ఏం జరిగింది అని అడిగాడు వినోద్. రై, ఇప్పుడు నా మూడు బాగాలేదు, నీకు దీని గురించి తర్వాత చెప్తాలే కానీ నువ్వు వెళ్ళు అన్నాడు ఈశ్వర్. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితంలోనికి వచ్చిన అమూల్యమైన బహుమతి ధాత్రి. తనని అపార్థం చేసుకుని వదులుకునే ప్రయత్నం చేయకు. ఈ రోజు మాత్రం తను నీ వల్ల చాలా ఇబ్బంది పడింది, దానికి కారణం నువ్వే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు వినోద్. వినోద్ అక్కడ నుండి వెళ్ళగానే ఈశ్వర్ ధాత్రి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? వినోద్ చెప్పింది నిజమే. ఒక్క స్పూన్ ఉప్పగా ఉన్న పాయసాన్ని నేను తినలేకపోయాను. అలాంటిది తన చేత బలవంతంగా అంత పాయసాన్ని తినిపించాను. తను చాలా సఫర్ అయి ఉంటుంది. తను ఏదో చేసింది అని నేను కూడా మూర్ఖంగా పోయి తనను బాధ పెట్టాను అని ఆలోచిస్తూ అంతకుముందు ధాత్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. తనకి బాగా తలనొప్పిగా నీరసంగా ఉన్నది అని కాసేపు తన బెడ్పై పడుకుంటాను అని అడిగిన విషయం గుర్తుకు వచ్చేసరికి తను ఎంతగా ఇబ్బంది పడుతూ ఉంటే ధాత్రి అలా అన్నదో అని ఊహించి ధాత్రి విషయంలో కొద్దిగా గిల్టీ ఫీల్ అయ్యాడు ఈశ్వర్. అంతలోనే ధాత్రి లెటర్లో రాసిన మాటలు గుర్తుకు రాగానే అతనిలోని ఈగో ధాత్రిపై తనకు వచ్చిన గిల్టీ ఫీల్ ని కోపంగా మార్చేసింది. దానితో అతడు సమర్థించుకుంటూ, లేదు లేదు, తను నన్ను బాధ పెట్టాలి అనే, కావాలి అనే నేను తినే పాయసంలో సాల్ట్ కలిపింది. అందుకే నేను తనకి బుద్ధి చెప్పడం కోసం అలా చేశాను. నేను చేసిన దానిలో తప్పు ఏమీ లేదు అని అనుకున్నాడు. కానీ వినోద్ మాటలో అతన్ని కన్ఫ్యూజన్ లో పడేశాయి. అలా సాయంత్రం అయిపోయింది. జానకి రామయ్య గారి ఇంట్లో, స్నేహ కృష్ణమరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ ఉన్నది. ఈ రోజు తను కృష్ణమరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు గౌతమ్ తనని అదే పనిగా చూడటం గమనించి, ఏమిటి వీడు ఈ మధ్య కొద్దిగా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా గౌతమ్ నవ్వుతూ స్నేహ దగ్గరకు వచ్చి, ఏయ్ మిర్చి, ఎలా ఉన్నావు అని అడిగాడు. రేయ్ తిక్కలోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను మిర్చి అని పిలవద్దు అని, అయినా నువ్వెందుకు వినవు అని కోపంగా గౌతమ్ వైపు చూస్తూ అడిగింది స్నేహ. నేను విన్నను అని తెలిసి కూడా నువ్వు ఎందుకు అన్నిసార్లు చెప్తావు అన్నాడు గౌతమ్. ఉష్ రే, నాకు ఇప్పుడు బీపీ తెప్పించకు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నది స్నేహ. పోతాలే కాని ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు మీ అక్కను బాగా మిస్ అవుతున్నావా అని అడిగాడు గౌతమ్. హా అవునరా, నేను మా అక్కని బాగా మిస్ అవుతున్నా అని చెప్పింది స్నేహ. అయితే నువ్వు మీ అక్కను మిస్ అవ్వకుండా మీ అక్కతోనే ఉండే ప్లాన్ ఒకటి చెప్తాను, వింటావా అన్నాడు గౌతమ్. నిజంగానా? నాకు అక్కతోనే ఉండే ఛాన్స్ ఉన్నదా అని అడిగింది స్నేహ. ఉన్నది అని చెప్పాడు గౌతమ్. ఎలా అని అడిగింది స్నేహ. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉన్నది అని చెప్పాడు గౌతమ్. అవునా, ఏమిటది అని అడిగింది స్నేహ. ఏమీ లేదు, నువ్వు కూడా మీ అక్కలాగే ఈ ఇంటికి కోడలుగరా అని చెప్పాడు గౌతమ్. అది విన్న స్నేహ కోపంగా గౌతమ్ వైపు చూసి, ఏమిటి ఇదా నీ ఐడియా అని అడిగింది. అవును, ఎలా ఉంది నా ఐడియా అన్నాడు గౌతమ్. నీల పరమ చండాలంగా ఉన్నది అని చెప్పింది స్నేహ. ఏమిటి మిర్చి, నువ్వు మీ అక్కతోనే ఉండే సూపర్ ఐడియా చెప్తే అలా అంటావు అన్నాడు గౌతమ్. మరి లేకపోతే మా అక్కతో ఉండేలా చేసే ఐడియా చెప్పు అంటే నన్ను ఈ ఇంటికి కోడలుగా రమ్మంటారా ఎవరైనా అని అడిగింది స్నేహ. అయ్యో స్నేహ, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే అత్తవారింటికి వెళ్ళాలి కదా, అదేదో ఈ ఇంటికే కోడలుగా వచ్చావు అనుకో, నువ్వు మీ అక్క జీవితాంతం ఒకే ఇంట్లో ఉంటారు, కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇంటికి కోడలైపో అన్నాడు గౌతమ్. నువ్వు చెప్పింది నిజమే, ఈ ఐడియా కూడా బాగానే ఉన్నది, కానీ ఎలా అని అడిగింది స్నేహ. అంటే నీకు ఈ ఐడియా ఓకే అన్నమాట అన్నాడు గౌతమ్.
అక్కతో కలిసి జీవితాంతం ఉండే ఛాన్స్ వస్తే నేను ఎందుకు వదులుకుంటాను? నాకు కూడా ఈ ప్లాన్ ఓకే అని చెప్పింది స్నేహ. దానికి గౌతమ్ ఈ తింగరది లైన్లోనికి వచ్చింది అని సంతోషపడుతూ ఉండటం గమనించిన స్నేహ ఏదో అర్థమైనట్టుగా సరే అయితే వెంటనే నేను వినోద్ బాబుతో దీని గురించి మాట్లాడాలి అని అంటూ అక్కడ నుండి వెళ్లబోయింది. దానితో గౌతమ్ స్నేహాన్ని ఆపుతూ అదేమిటి స్నేహ, దీని గురించి వినోద్తో ఎందుకు మాట్లాడాలి అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు. మరి నువ్వే చెప్పావు కదా అక్కతో జీవితాంతం ఉండాలి అంటే ఇంటికి కోడలుగా రావాలి అని. మరి నెక్స్ట్ పెళ్లి జరిగేది వినోద్ బాబుకే కదా, అంటే నేను పెళ్లి చేసుకోవాల్సింది వినోద్ బాబునే కదా, అదేగా నీ ఉద్దేశ్యం. అందుకే ఒకసారి వినోద్ బాబుతో మాట్లాడాలి అని వెళ్తున్నా అని చెప్పింది స్నేహ. వామ్మో, ఈ తింగరదానికి నేను చెప్పింది ఏమిటి, ఇది అర్థం చేసుకున్నది ఏమిటి? నీకు అవసరమారా ఇలాంటివి? అయినా నాకు నోటిదూల కాకపోతే ఈ ఐడియా ఆ తింగరదానికి ఇవ్వటం ఎందుకురా? ముందు దీన్ని ఆపాలి, లేకపోతే నిజంగానే ఇది అన్నంత పని చేస్తుంది అని అనుకుంటూ స్నేహ వైపు చూశాడు గౌతమ్. ఆల్రెడీ స్నేహ తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్న గౌతమ్ని చూసి చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి పైకి వెళ్ళింది. అది చూసిన గౌతమ్ స్నేహ వెనకాలే వెళ్లి ఆగమిచ్చి అని స్నేహను ఆపాడు. ఏమిటి గౌతమ్, అడ్డులే, నేను వెళ్లి వినోద్ బాబుతో నీ ప్లాన్ గురించి మాట్లాడాలి అని చెప్పింది స్నేహ. అబ్బా స్నేహ, నేనేదో సరదాగా అన్నాను, ఈ ప్లాన్ అస్సలు బాగోలేదు అన్నాడు గౌతమ్. అదేమిటి, ఇందాకేగా నీ ప్లాన్ సూపర్ అని అన్నావు అన్నది స్నేహ. అయ్యో, నేనేదో సరదాగా నీతో తమాషా చేయడానికి అలా నీతో ప్రాంక్ చేశా, హహ, నువ్వు దాన్ని నమ్మేశావు అన్నాడు గౌతమ్. అవునా, పోనీలే, నువ్వు సరదాగా అన్నా నీ ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది. ఉండు, వెంటనే వినోద్ బాబుతో నీ ఐడియా గురించి చెప్పి బావుని నాతో పెళ్లికి ఒప్పిస్తా అన్నది స్నేహ. మిర్చి, నేను చెప్పేది విను, అయినా నీకు వినోద్ అన్నయ్యకి అస్సలు సెట్ కాదు అన్నాడు గౌతమ్. ఏం కాదులే, పెళ్ళైతే అదే సెట్ అవుతుంది, పద వెళదాం అని గౌతమ్ని లాక్కుని వెళ్ళింది స్నేహ. దానితో గౌతమ్, అమ్మ తల్లి, నేను ఏదో నిన్ను సరదాగా ఆట పట్టించడానికి అన్నాను, నన్ను వదిలే అని స్నేహకు దండం పెట్టాడు. దానితో స్నేహ నవ్వుతూ, అది అలారా దారికి, లేకపోతే నాకే ఇలాంటి చెత్త ఐడియాస్ ఇస్తావా? అందుకే నేను నీకు చిన్న ఝలక్కిచ్చా, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఐడియాలు ఇచ్చావు అనుకో, ఈసారి నీ మొహం పగులుద్ది అని చెప్పింది. అది విన్న గౌతమ్ కొంచెం రిలాక్స్ అయ్యి, అమ్మో, ఈ రాక్షసి కాసేపు నా గుండె ఆగే అంత పని చేసింది కదా అని అనుకుంటూ స్నేహ వైపు నవ్వుతూ చూసి, సరే మిర్చి, నువ్వేదో బ్యాడ్ మూడ్ లో ఉన్నావు అనుకుంటా, నేను నిన్ను తర్వాత కలుస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ నవ్వుతూ గౌతమ్ వైపే చూస్తూ ఉన్నది. అలా జరిగినదంతా గుర్తు చేసుకున్న స్నేహ గౌతమ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తలుచుకొని నవ్వుకున్నది. ఇంతలో తనకి కాల్ రావటంతో ఫోన్ చెక్ చేసుకుని స్క్రీన్ పై కనిపించిన గౌతమ్ నేమ్ ను చూసి వీడికి 100 years అని అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. ఇటు గౌతమ్ కూడా హలో మిర్చి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను మిర్చి అనద్దు అని, అయినా అలానే పిలుస్తావు, ఇంకోసారి అలా పిలిస్తే మీ ఇంటికి వచ్చి మరి నీ తాట తీస్తా అన్నది స్నేహ. సరే మిర్చి, నువ్వు మా ఇంటికి వస్తాను అంటే నిన్ను ఎన్నిసార్లైనా మిర్చి అని పిలుస్తా, మిర్చి అని మళ్ళీ స్నేహాన్ని పిలిచాడు గౌతమ్. నీకు బాగా ఎక్కువైందిరా, అది సరే కాని ఇంతకీ అక్కేం చేస్తుంది అని అడిగింది స్నేహ. వదిన కిచెన్ లో అమ్మకు హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు గౌతమ్. ఓ అవునా, సరే ఉంటా అని స్నేహ కాల్ కట్ చేస్తూ ఉండగా మిర్చి 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 అన్నాడు గౌతమ్. దానితో స్నేహ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ ఏమిట్రా అన్నది. అప్పుడే కాల్ కట్ చేస్తావేమిటి, నాతో కాసేపు సరదాగా మాట్లాడొచ్చు కదా అన్నాడు గౌతమ్. మనం ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకున్నామా? ఎప్పుడు చూసినా ఒకరినొకరు తిట్టుకోవటమే కదా మన పని అన్నది స్నేహ. అబ్బా, అది కాదు మిర్చి, ఏదైనా సరదాగా మాట్లాడొచ్చు కదా అన్నాడు గౌతమ్. సరదాగానా? సరదాగా మాట్లాడుకోవటానికి నా దగ్గర ఏమి లేదురా, నువ్వే ఏదైనా చెప్పు అన్నది స్నేహ. దానికి గౌతమ్ సిగ్గుపడుతూ మిర్చి అని సాగతీస్తూ పిలిచాడు. రేయ్, ఏదైనా చెప్తావా లేకపోతే కాల్ కట్ చేయనా? ఎందుకు అలా సాగతీస్తూ మాట్లాడుతున్నావు అన్నది స్నేహ. ఆ కాల్ కట్ చేయకు, మాట్లాడుతా అన్నాడు గౌతమ్. సరే చెప్పు అన్నది స్నేహ. మిర్చి, నా గురించి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు గౌతమ్. నీ గురించి స్పెషల్ గా చెప్పేదే ఉంది, టెక్నోడివి కదా అన్నది స్నేహ. అబ్బా, అలా కాదు మిర్చి, నువ్వు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు గౌతమ్. దానికి స్నేహ, ఏమిట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, ఏమిటి కథ
కోపతీసి నువ్వు ఏమైనా నన్ను లవ్ చేస్తున్నావు ఏమిటి అని అడిగింది. వామ్మో, ఇదేమిటి ఇది ఇలా అడిగింది అని భయపడుతూ అదేం లేదు, సరే నేను ఉంటాను అని కాల్ కట్ చేశాడు గౌతమ్. స్నేహ ఫోన్ వైపు చూస్తూ భయపడినట్టు ఉన్నాడు అని అనుకుని నవ్వుకున్నది. ఇటు గౌతమ్ ఇది నన్ను సరదాగా అలా అడిగిందా, ఇక నా మీద అనుమానం వచ్చి అలా అడిగిందా అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అలా రాత్రి అయ్యింది. అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. ధాత్రి, భార్గవి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. అమ్మా ధాత్రి, నువ్వు కూడా ఈశ్వర్ పక్కన కూర్చొని తిను అన్నారు కృష్ణమరాజు గారు. అయ్యో పర్వాలేదు తాతయ్య, నేను అత్తయ్య మీరు తిన్నాక తింటాంలే అని చెప్పింది ధాత్రి. మీకు పెళ్ళై ఒక్కరోజే అయ్యింది, కొన్ని రోజులైనా మీరు ఇద్దరూ కలిసి భోజనం చేయండి, మీ ఇద్దరిని అలా చూసి నేను సంతోషపడతా అని చెప్పారు కృష్ణమరాజు గారు. ధాత్రి ఈశ్వర్ వైపు ఒక్కసారి చూసింది. ఈశ్వర్ వద్దు అన్నట్టుగా సైగ చేశాడు. దానికి ధాత్రి నవ్వుతూ ఈశ్వర్ వైపు చూసి, సరే తాతయ్య మీ ఇష్టం, నేనెందుకు కాదు అంటాను అని చెప్పి వెళ్లి ఈశ్వర్ పక్కన కూర్చున్నది. ఈశ్వర్ ధాత్రి వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ధాత్రి ఈశ్వర్ కు దగ్గరగా కుర్చీని జరుపుకొని ఈశ్వర్ చెవి దగ్గరకు వచ్చి, బావా నన్ను తర్వాత కోపంగా చూద్దువులే కాని అందరూ మన వైపే చూస్తూ ఉన్నారు, కొద్దిగా ఆ ఎక్స్ప్రెషన్ మార్చు అని చెప్పింది. ఈశ్వర్ అందరూ తమనే చూడటం గమనించి తన ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ మార్చి లేని నవ్వుని తన మొహంలోనికి తెచ్చుకుంటూ అందరి వైపు చూశాడు. అమ్మా భార్గవి, ముందు వీళ్లకు వడ్డించమ్మా అన్నారు కృష్ణమరాజు గారు. అలాగే మామయ్య గారు అన్నది భార్గవి. అమ్మ భార్గవి, ముందు పొద్దున్న ధాత్రి చేసిన పాయసం వడ్డించు అన్నారు కృష్ణమరాజు గారు. అలాగే మామయ్య గారు అని ధాత్రి చేసిన పాయసం అందరికీ వడ్డించింది భార్గవి. ఈశ్వర్ ఆ పాయసం తినటానికి ఆలోచిస్తూ ఉంటే, ఏమిటి బాబా ఇందులో సాల్ట్ ఏమీ కలపలేదులే, కంగారు పడకుండా తిను అని చెప్పింది ధాత్రి. ఈశ్వర్ తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమిట్రా ఆలోచిస్తున్నావు, పొద్దున్న పాయసం రెండోసారి అడిగి మరీ ఇష్టంగా తిన్నావట, ధాత్రి చెప్పింది, ఎప్పుడేమిటి తినకుండా ఆలోచిస్తూ ఉన్నావు, తిను అన్నారు భార్గవి. తింటున్నానమ్మా అని చెప్పి ఇది ఇలా చెప్పి కవర్ చేసిందా అని ధాత్రి వైపు ఒక్కసారి కోపంగా చూసి పాయసం తిన్నాడు ఈశ్వర్. దానితో అందరూ ఈశ్వర్ వైపు చూస్తూ ఉన్నారు. కొంచెం తిన్న ఈశ్వర్, పర్వాలేదు, ఈ ధాత్రి పాయసం బాగానే చేసిందే అని అనుకుంటూ మిగిలిన పాయసాన్ని కూడా తిన్నాడు. అది చూసి ధాత్రి సంతోషంగా ఈశ్వర్ వైపే చూస్తూ ఉన్నది. ఇంతలో కృష్ణమరాజు గారు, ఏమిట్రా అలా ఒక్కడవే తినేస్తున్నావు, అమ్మాయికి కూడా తినిపించు అన్నారు. అది విన్న ధాత్రి ఈశ్వర్లు షాక్ అవుతూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. చిత్ర కూడా షాక్ అవుతూ చంద్రిక దగ్గరకు వెళ్లి, ఏమిటత్తా తాతయ్య బావను ధాత్రికి తినిపించమని అంటున్నారు అన్నది. ఆయన చెప్పినంత మాత్రాన ఈశ్వర్ తినిపిస్తాడా ఏమిటి, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పింది చంద్రిక. ఈశ్వర్ ఆలోచిస్తూ ఉండటంతో, ఏమిట్రా ఆలోచిస్తున్నావు, తినిపించు అన్నారు కృష్ణమరాజు గారు. అది కాదు తాతయ్య గారు, ఈశ్వర్ బావకి ఇలాంటివి నచ్చవు అని మీకు తెలుసు కదా, ఇలాంటి వాటి వల్ల తను ఎంత ఇబ్బంది పడతాడో మీకు తెలియనిది కాదు కదా, బావను ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నది చిత్ర. వాళ్ళు భార్యాభర్తలు, ఇలాంటివి ఇక వాళ్ళ మధ్య జరుగుతూనే ఉంటాయి, వాడికి ఇవి అలవాటు అవ్వాలి కదా అని చిత్రతో చెప్పి, ఈశ్వర్ నువ్వు అమ్మాయికి తినిపించు అని చెప్పారు కృష్ణమరాజు గారు. ఈశ్వర్ పాయసం తీసి తన చేతులతో ధాత్రికి స్పూన్తో తినిపించాడు. ఈశ్వర్ ధాత్రికి తినిపిస్తూ ఉంటే ధాత్రి ఈశ్వర్ వైపు ప్రేమగా చూస్తూ ఉన్నది. ఇంతలో కృష్ణమరాజు గారు, అమ్మా ధాత్రి నువ్వు కూడా ఈశ్వర్కు తినిపించు అన్నారు. సరే తాతయ్య అని ధాత్రి కూడా ఈశ్వర్కు తినిపించింది. ఈశ్వర్ కూడా అయిష్టంగానే తింటూ ధాత్రి వైపు చూశాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ తింటూ ఉన్నారు. అది చూసిన అందరూ వారిని చూసి మురిసిపోయారు. కానీ అదంతా చూస్తూ ఉన్న చిత్ర మాత్రం అది చూసి సహించలేక అక్కడి నుండి వెళ్లిపోయింది. తన వెనకే చంద్రిక కూడా వెళ్లిపోయింది. అందరూ ఈశ్వర్ ధాత్రిలను చూస్తూ అది గమనించలేదు. కానీ వినోద్ మాత్రం అది గమనించి కూడా ఏమీ తెలియనట్టుగా అక్కడే కూర్చొని ధాత్రి ఈశ్వర్లను చూస్తూ ఉన్నాడు. అలా అందరూ కలిసి సంతోషంగా డిన్నర్ ఫినిష్ చేశారు. ఇటు డిన్నర్ మధ్యలోనే వచ్చేసిన చిత్ర తన రూమ్ కు వచ్చి ఇరిటేట్ అవుతూ తన రూమ్ లో ఉన్న వస్తువులను విసిరేస్తూ రూమ్ ని గందరగోళంగా చేసింది. అది చూసిన చంద్రిక చిత్రాన్ని ఆపుతూ, చిత్ర ఏం చేస్తున్నావు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు ఏమైంది అని ఇంత కోపడుతున్నావు అని అడిగింది. ఇంకా ఏం కావాలత్తా, నా బావ నా కళ్ళ ముందే ఆ ధాత్రికి తన చేత్తో డిన్నర్ తినిపించాడు, అది సరిపోదా అన్నది చిత్ర. అది కాదు చిత్ర,
మామయ్య గారు చెప్పారు అని ఈశ్వర్ తినిపించాడు అంతే. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పింది చంద్రిక. నీకు అర్థం కావటం లేదు అత్త. తాతయ్య తినిపించమంటే మాత్రం బావ అలా ఎలా తినిపించగలడు? నీకు తెలుసు కదా బావ ఇలాంటి విషయాల్లో ఎలా ఉంటాడో. అసలు తాతయ్య చెప్తే మాత్రం బావ అలా ఎలా చేయగలిగాడు? వాళ్ళు అలా తినిపించుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే బావ ధాత్రికి దగ్గరవుతున్నాడేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది చిత్ర. అలాంటిది ఏమీ లేదులే చిత్ర, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పింది చంద్రిక. లేదత్తా, దీన్ని మనం ఈజీగా తీసుకుంటే నేను భయపడినట్టుగానే బావ ధాత్రి కలిసిపోతారు. అలా జరగకూడదు అంటే త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అన్నది చిత్ర. ఆల్రెడీ నువ్వు రాసిన లెటర్తో ఈశ్వర్ ధాత్రిని ద్వేషిస్తున్నాడు కదా అన్నది చంద్రిక. లేదత్తా, బావ ధాత్రిని ద్వేషిస్తే సరిపోదు, ఇంకా ఏదైనా చెయ్యాలి అన్నది చిత్ర. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావే అని అడిగింది చంద్రిక. అదే అర్థం కావటం లేదు అత్త. ఏం చేస్తే బావ ధాత్రి విడిపోతారు అని అంటూ ఆలోచిస్తూ ఉన్నది చిత్ర. ఇటు రూమ్లోనికి వచ్చిన ఈశ్వర్ ధాత్రికి అతను ఫుడ్ తినిపించినప్పుడు అతడికి తన ఓసిడి ప్రాబ్లం ఎందుకు ట్రిగ్గర్ అవ్వలేదో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదేమిటి, అసలు ఎవరికి ఎప్పుడు ఫుడ్ తినిపించను, అలాగే ఎవరు నాకు ఫుడ్ పెట్టినా నాకు ఎందుకో నచ్చదు. అలాంటిది ధాత్రికి నేను ఫుడ్ ఎలా తినిపించగలిగాను? అలాగే ధాత్రి నాకు ఫుడ్ తినిపించినా నాకేమీ ప్రాబ్లం కాలేదు. అసలు నాకేం జరుగుతుంది? ఎందుకు తన విషయంలో నేను వింతగా ప్రవర్తిస్తున్నాను అని ఈశ్వర్ ఆలోచిస్తూ ఉండగానే బావా అని అంటూ అక్కడికి వచ్చింది ధాత్రి. దానితో ఈశ్వర్ వస్తూ ఉన్న ధాత్రి వైపు ఒక్కసారి చూసి ఆ వెంటనే మళ్లీ వెనక్కు తిరిగి నుంచున్నాడు. బావా, అత్తయ్య పాలు ఇవ్వమన్నది అని పాల గ్లాస్ ఈశ్వర్కి ఇస్తూ చెప్పింది ధాత్రి. ఈశ్వర్ ఆ పాల గ్లాస్ వైపు అనుమానంగా చూస్తూ ఉన్నాడు. అదేమిటి బావా, పాల గ్లాస్ తీసుకోకుండా అలా చూస్తున్నావు అని అడిగింది ధాత్రి. మళ్ళీ ఇందులో ఏం కలిపావా అని ఆలోచిస్తున్నా అన్నాడు ఈశ్వర్. నువ్వేమీ కంగారు పడకు, ఆ పాలు కలిపింది అత్తయ్యనే, నేను జస్ట్ ఈ పాల గ్లాస్ ని తీసుకుని వచ్చా అని చెప్పింది ధాత్రి. ఈ గ్లాస్ ని పైకి తీసుకుని వచ్చేలోపు నువ్వేమి కలిపావు ఏమిటో అన్నాడు ఈశ్వర్. నువ్వు ఏమంతా భయపడకు బావా, నీకు అంత డౌట్ గా ఉంటే ముందు నేను తాగుతాను అని సగం పాలు తాగి, ఇదిగో బావా నేను సగం పాలు తాగాను, నాకేమీ కాలేదు, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా, ఇదిగో మిగిలినవి అయినా తాగు అని పాల గ్లాస్ ఇస్తూ అన్నది ధాత్రి. ఏమిటి, నేను నువ్వు తాగిన పాలు తాగాలా? నో వే అన్నాడు ఈశ్వర్. అబ్బో, ఇందాక నేను నీకు తినిపించినప్పుడు తిన్నావుగా, ఇప్పుడేమైందో అన్నది ధాత్రి. అప్పుడంటే తప్పక తిన్నాను, అంతేకాని లేకపోతే నేను నీ ఎంగిలి తినటం ఏమిటే? నువ్వు నన్ను అవమానిస్తూ ఆ లెటర్లో రాసింది తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అన్నాడు ఈశ్వర్. చూడు బావా, నువ్వు ఆ లెటర్ గురించే కదా నన్ను ఇలా అపార్థం చేసుకుని నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు. నేను నీకు నిజం చెప్తున్నాను, ఆ లెటర్ నేను రాయలేదు, అసలు అందులో ఏముందో కూడా నాకు తెలియదు అని చెప్పింది ధాత్రి. అది నేను నమ్మను అన్నాడు ఈశ్వర్. సరే అయితే పోనీ ఆ లెటర్ రాసింది నేనే అనుకో, నేను చేసింది తప్పే, దానికి శిక్ష వేయటానికే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ లెక్క ప్రకారం చూసినా నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు అయిపోయినట్టే కదా. ఇకనైనా జరిగినదంతా మర్చిపోయి ఇక నుండి మనం ఫ్రెండ్స్ లా ఉందాం బావా అన్నది ధాత్రి. ఏమిటి, నువ్వు నేను ఫ్రెండ్స్ లా ఉండటమా? అది అస్సలు జరగని పని అన్నాడు ఈశ్వర్. సర్లే అయితే ఈ పాలు కూడా నేనే తాగేస్తాను అని మిగిలిన పాలను కూడా తాగేసి గ్లాస్ ను టేబుల్ పై పెట్టి, సరే బావా గుడ్ నైట్, నాకు చాలా టైర్డ్ గా ఉన్నది, నేను పడుకుంటాను అని అలమరలో ఉన్న దిండు దుప్పటి తెచ్చుకొని సోఫాలో పడుకున్నది ధాత్రి. అలా పడుకోగానే ఆ రోజంతా అలసిపోయి గాఢ నిద్రలోనికి జారుకున్నది. అది గమనించిన ఈశ్వర్ తల తిప్పి ధాత్రి వైపు చూశాడు. సోఫాలో అడ్జస్ట్ అవుతూ కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుని ఉన్న ధాత్రిని చూడగానే ఈశ్వర్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. నిద్రపోతూ ఉంటే ఇది ఎంత ముద్దుగా ఉన్నదో అని అనుకుంటూ ధాత్రి దగ్గరకు వెళ్ళాడు ఈశ్వర్. నిద్రపోతూ ఉన్న ధాత్రి దగ్గరకు వచ్చి ఈశ్వర్ అలసిపోయి గాఢ నిద్రలో ఉన్న ఆమెను చూడగానే అతనికి వినోద్ మాటలు గుర్తుకు వచ్చాయి. దానితో ఈశ్వర్ ఫీల్ అవుతూ, సారీ ధాత్రి, ఈ రోజు నేను నీతో చాలా హార్ష్ గా బిహేవ్ చేశాను, నాకు కూడా తెలియటం లేదు నేను నీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో. నిజానికి అందరూ నా గురించి నా ప్రాబ్లం గురించి మాట్లాడితే నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ నువ్వు కూడా నా గురించి అందరిలానే అనుకుంటున్నావు అని తెలియగానే నేను అది సహించలేకపోయాను.
అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇక నీతో నేను అలా ప్రవర్తించను అని అంటూ ఉండగా ధాత్రి అటు ఇటు దొర్లుతూ కింద పడబోయింది. ఈశ్వర్ ధాత్రి పడిపోకుండా పట్టుకుని మళ్ళీ తనని సోఫాలో పడుకోబెట్టి పైకి లేచాడు. ఇంతలో ధాత్రి ఈశ్వర్ చెయ్యి పట్టుకుని చిన్నగా కళ్ళు తెరిచి థ్యాంక్ యూ బావా అని చెప్పి మళ్ళీ నిద్రలోనికి జారుకున్నది. అది చూసిన ఈశ్వర్ చిన్నగా నవ్వుకుని వెళ్లే బెడ్ పై పడుకుని ధాత్రి వైపు చూస్తూ నిద్రలోనికి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 5కు నిద్ర లేచిన ఈశ్వర్ తన ఎదురుగా ఉన్న సోఫాలో కుక్క పిల్లలా ముడుచుకుని పడుకుని ఉన్న ధాత్రిని చూడగానే చిన్నగా నవ్వుకుని పైకి లేచి జాగింగ్కు వెళ్ళాడు. అలా 1 గంట తర్వాత ఇంటికి వచ్చిన ఈశ్వర్ ఇంకా బద్ధకంగానే సోఫాలో పడుకుని ఉన్న ధాత్రిని చూసి టైము 6 అవుతుంది, ఇంకా మేడం గారు పడుకుని ఉన్నారే అని అనుకుని వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పటికే టైము 7:30 కావటంతో ధాత్రి చిన్నగా కళ్ళు తెరుస్తూ రెడీ అవుతూ ఉన్న ఈశ్వరుని చూసి ఇదేమిటి బావ అప్పుడే రెడీ అయిపోతున్నాడు, టైం ఎంతయింది అని గడియారం వైపు చూసి టైం 7:30 అయింది, మరి బావ ఎందుకు పొద్దున్నే రెడీ అవుతున్నాడు అని అనుకుంటూ పైకి లేచి అదేమిటి బావా టైం 7:30గా అయ్యింది, అప్పుడే రెడీ అవుతున్నావు, నీ ఆఫీసు 10కు కదా అని కళ్ళు నులుముకుంటూ అడిగింది. నేను ఏదైనా టైం ప్రకారం చేస్తాను, నీలా ఈ టైం వరకు పడుకునే అలవాటు నాకు లేదు అన్నాడు ఈశ్వర్. ఏవో బావా నీలా మార్నింగే లేచి రెడీ అవటం అంటే నా వల్ల కాదు, అయినా ఇంత మార్నింగే అసలు ఎలా లేస్తావో ఏమిటో అని అంటూ వాష్రూమ్ వైపుగా అడుగులు వేసింది ధాత్రి. అది చూసిన ఈశ్వర్ ఏం చేస్తున్నావు అన్నాడు. బ్రష్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తున్నాను. ఏ బావా ఇప్పుడు నువ్వు నన్ను వాష్రూమ్కి కూడా వెళ్ళొద్దు అంటావా, ఇది కూడా నా వాష్రూమ్, నువ్వు ఈ వాష్రూమ్ యూజ్ చేయకూడదు అంటావా ఏమిటి అన్నది ధాత్రి. అంత వెటకారం వద్దు అన్నాడు ఈశ్వర్. వెటకారం కాదు బావా, నువ్వే కదా నా మీద రివెంజ్ తీర్చుకోవటానికి పెళ్లి చేసుకున్నాను అని చెప్పావు, ఏమో ఇప్పుడు ఆపింది కూడా అది చెప్పటానికి ఏమో అని అలా అంటున్నా అన్నది ధాత్రి. నేను మరీ అంత శాడిస్ట్ని కాదు అన్నాడు ఈశ్వర్. నీ శాడిజం ఏమిటో నిన్న చూశానుగా అని పాయసం విషయం గుర్తు చేసుకుంటూ చెప్పింది ధాత్రి. నువ్వు నాతో సవ్యంగా ఉంటే నేను మాత్రం నిన్ను ఎందుకు ఇబ్బంది పెడతాను అన్నాడు ఈశ్వర్. సర్లే కాని ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పు అని అడిగింది ధాత్రి. పడుకుని లేచావు కదా, సోఫాపై ఉన్న దిండు దుప్పటి మడత పెట్టి అల్మారాలో పెట్టాలి అని తెలియదా అన్నాడు ఈశ్వర్. ధాత్రి సోఫాలో చిందరవందరగా పడి ఉన్న దుప్పటిని చూసి ఫోల్డ్ చేయడానికి వెళుతూ అంతలోనే లేదు బావా నేను ముందు వాష్రూమ్కి వెళ్ళాలి, తర్వాత వచ్చి మడత పెడతాను అని చెప్పింది. నువ్వు వచ్చేదాకా నేను వాటిని చూస్తూ కూర్చోవాలా, నా వల్ల కాదు అన్నాడు ఈశ్వర్. చూడలేకపోతే నిన్నట్లానే నువ్వు వాటిని ఫోల్డ్ చేసి అల్మారాలో పెట్టాయి అని చెప్పింది ధాత్రి. ఏమిటి వాటిని నేను మడత పెట్టాలా అని కోపంగా ధాత్రి వైపు చూస్తూ అడిగాడు ఈశ్వర్. అవును, అందులో తప్పే ఉన్నది, నీ భార్య కోసం నువ్వు ఆ మాత్రం చెయ్యొచ్చు అని చెప్పింది ధాత్రి. భార్యనా, నేనేమీ నీ మీద ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు ఈశ్వర్. తెలుసు, నువ్వు నా మీద ఇష్టంతో కాదు రివెంజ్ తీర్చుకోవటానికి చేసుకున్నావు అంతే కదా అన్నది ధాత్రి. అవును అన్నాడు ఈశ్వర్. చూడు బావా, నువ్వు దేనికోసం నన్ను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నేనైతే నీ భార్యనే, కాబట్టి నువ్వు ఈ పని కానిచ్చేయి అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది ధాత్రి. ఈశ్వర్ వెళ్తూ ఉన్న ధాత్రి వైపు కోపంగా చూస్తూ అసలు దీని మనసులో నా గురించి ఏమనుకుంటుంది అని అంటూ సోఫాలో చిందరవందరగా ఉన్న బెడ్షీట్ చూసి చిరాకు పడుతూ నేను దీని మీద రివెంజ్ తీర్చుకోవటానికి పెళ్లి చేసుకున్నట్టు లేదు, ఇదే నా మీద రివెంజ్ తీర్చుకోవటానికి పెళ్లి చేసుకున్నట్టు ఉన్నది, ఇదంతా నా తప్పే, అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నా అని అనుకుంటూ బెడ్షీట్ ని ఫోల్డ్ చేసి అల్మారాలో పెడుతూ అన్నాడు ఈశ్వర్. అదంతా వాష్రూమ్ నుండి తొంగి చూస్తూ ఉన్న ధాత్రి చిన్నగా నవ్వుకుంటూ నీ తిక్క ఇలాగే కుదరాలి అని అనుకుని డోర్ వేసుకున్నది. ఇంతలో ఈశ్వర్ తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇటు ధాత్రి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మిర్రర్ ముందు నుంచొని తన హెయిర్ ని టవల్ తో తుడుచుకుంటూ అద్దంలో నుండి ఈశ్వర్ని చూస్తూ బావా నీ దగ్గర హెయిర్ డ్రైయర్ ఉన్నదా అని అడిగింది. ఉంది, కానీ నేను ఇవ్వను, ఎందుకంటే అని ఈశ్వర్ తన మాట పూర్తి చేసేలోపే ఎందుకంటే నువ్వు నీ వస్తువులను ఎవరితోనూ షేర్ చేసుకోవటం ఇష్టం లేదు, ముఖ్యంగా నాతో, అంతేనా బావా అని వెనక్కు తిరిగి ఈశ్వర్ వైపు చూస్తూ అన్నది ధాత్రి. ఎస్ యు ఆర్ రైట్
అన్నాడు ఈశ్వర్. అయితే నీ హెయిర్ డ్రయర్ నాకు ఇవ్వవు కదా? సరే అయితే నేను ఇప్పుడే కిందకు వెళ్ళి తాతయ్యతో నువ్వు నాతో చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను. అప్పుడు తాతయ్య నీ తోలు తీసి డోలు వాయిస్తారు అన్నది ధాత్రి. ఏమిటి బెదిరిస్తున్నావా అన్నాడు ఈశ్వర్. లేదు, జరగబోయేది చెప్తున్నాను, ఆపై నీ ఇష్టం అని చెప్పింది ధాత్రి. నిజమే, ఇప్పుడు ఇది కాని కిందకు వెళ్లి తాతయ్యకు నా గురించి చెప్తే తాతయ్య ఇది అన్నంత పని చేస్తారు. అదంతా అవసరమా? ఇది అడిగిందేదో దీన్ని మొహాన కొడితే పోయే అని అనుకుంటూ డ్రయర్ మిర్రర్ వెనుక ఉన్న కబ్బోర్డ్లో ఉన్నది అని చెప్పాడు ఈశ్వర్. థ్యాంక్ యూ అని చెప్పి ఈశ్వర్ చెప్పిన చోటు నుండి డ్రయర్ తీసి హెయిర్ డ్రై చేసుకుంటూ ఉన్నది ధాత్రి. వర్క్ చేసుకుంటూ ఉన్న ఈశ్వర్ చూపు అనుకోకుండా ధాత్రి వైపునకు మళ్ళింది. అద్దంలో చూసుకొని రెడీ అవుతూ పాకెట్లో కుంకుమ పెట్టుకుంటూ ఉన్న తనని తదేకంగా చూస్తూ ఉన్న ఈశ్వర్ని మిర్రర్లో నుండి చూస్తూ ఏమిటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది ధాత్రి. దానితో ఈశ్వర్ తన చూపు తిప్పుకుంటూ ఏమీ లేదు అని చెప్పి తన ల్యాప్టాప్ చూసుకుంటూ ఉన్నాడు. సరే కానీ ఏమిటి పొద్దున్నే ల్యాప్టాప్ ముందర వేసుకుని కూర్చున్నావు అని అడిగింది ధాత్రి. నీకెందుకు అన్నాడు ఈశ్వర్. అవునులే, నాకెందుకు కానీ కాఫీ ఏమైనా తాగుతావా లేదా అని అడిగింది ధాత్రి. ఆహా, భర్తకు కాఫీ ఇవ్వాలి అని నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అన్నమాట. పోనీలే, సంతోషం. ఆ కాఫీ ఏదో త్వరగా నా మొహాన కొడితే బాగుంటుంది అన్నాడు ఈశ్వర్. ఇస్తాలే కాని పద కిందకు వెళదాం అన్నది ధాత్రి. ఇప్పుడు కిందకు ఎందుకు అన్నాడు ఈశ్వర్. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇలా రూమ్లోనే కూర్చోకపోతే సరదాగా అందరితో కలిసి కాఫీ తాగొచ్చు కదా, పద కిందకు వెళదాం అన్నది ధాత్రి. ఇప్పుడు కుదరదు, నాకు వర్క్ ఉన్నది అని చెప్పాడు ఈశ్వర్. అబ్బా, ఈ వర్క్స్ ఎప్పుడు ఉండేవేలే, అవి తర్వాత అయినా చూసుకోవచ్చు, కానీ వాటి కోసం ఫ్యామిలీతో నువ్వు గడిపే కొద్ది టైంలో ఎందుకు వేస్ట్ చేస్తావు బావా, పద కిందకు వెళదాం అన్నది ధాత్రి. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను అన్నాడు ఈశ్వర్. అదేమీ కుదరదు, నువ్వు నాతో పాటు ఇప్పుడే కిందకు రావాలి అన్నది ధాత్రి. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏమిటి అని విసుక్కున్నాడు ఈశ్వర్. నువ్వు నాతో వస్తే ఆ బాధ ఉండదు కదా అని చెప్పింది ధాత్రి. సరే పద అని తన ల్యాప్టాప్ ఆఫ్ చేసి ధాత్రితో కలిసి కిందకు వెళ్ళాడు ఈశ్వర్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.